దేవుని యొక్క మధురమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీకై నీవు శ్రద్ధ వహించుము. దీని ధ్యానార్థమై మనము జకర్యా పుస్తకము 4వ అధ్యాయము 6వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు ఈ భూమిలో ఉన్నప్పుడు తాను తన చుట్టూ ఉన్న ప్రజలను స్వస్థపరచుచు వారికి ఉపదేశించుచు జనులను పైకి లేవనెత్తుచు ఇంకను తన శిష్యులతో అధిక సమయము గడుపుచు జీవించి ఉండెను. ఎక్కడికి వెళ్ళినను అక్కడ ఆయన కొరకు అనేకుల యొక్క అక్కరలు సిద్ధముగా ఉండేవి. అనేక మంది జనులు ఆయన యొద్దకు వచ్చి, మా బిడ్డను స్వస్థపరచండయ్యా, మా ఊరిలోనికి యేసయ్యా నీవు వచ్చేదవా, నీ వస్త్రపు చెంగును ముట్టుకొనవచ్చునా ప్రభు అని అనేక రీతులుగా ప్రభువును, ఆయన సమయమును మరియు ఆయన బలమును ఉపయోగించుకొనిరి. అటువంటి సమయములలో ఏ విధముగా ప్రభువు ఉండి ఉండవచ్చునో ఒక్కసారి ఆలోచించుడి. దేవుని కుమారునిగా ప్రభువైన యేసునకు అద్వితీయ శక్తి, అభిషేకము మరియు జ్ఞానము కలదు. అయినప్పటికీ కొన్ని సమయములలో ఆయన అలసి ఉన్నప్పుడు తనని తాను బలపరచుకొనుటకు గాను, నూతన పరచుకొనుటకు గాను ఒంటరిగా ఆయన తన సమయమును గడుపుటకు మనుష్యుల నుండి దూరముగా ప్రార్థించుటకు వెళ్ళినట్లుగా చూడగలము. ప్రజల యొక్క అనేక అవసరములు తీర్చవలసి ఉన్నవి, అనేక జనులను స్వస్థపరచవలెను, ఇంకను అనేక కుష్ఠరోగులను శుద్ధి చేయవలెను. కాబట్టి నేను విరామము తీసుకొనుటకు సాధ్యపడదు అను ఆలోచన ప్రభువునకు రానే రాలేదు. కాని ప్రభువైన యేసుకు ఒక విషయం బాగుగా తెలియను. ఏమనగా తాను ఎన్ని అద్భుత కార్యములు చేయుచున్నప్పటికీ తనలోని అంతరంగ పురుషుడికి ఆత్మీయ శక్తి మరియు బలము కావాలనని అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములను గమనించినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని చదువుచున్నాము. ఈ వాక్యానుసారముగానే ఆలయముగా ఉన్న దేహమును ఆత్మానుసారముగా ఏ విధముగా చూచుకొనవలెనో కాపాడుకొనవలెనో ఎరిగిన ప్రభువు దానికి తగిన రీతిగా అంతరంగ పురుషుడికి కావలసిన ఆత్మీయ ఆహారమును తన ఒంటరి ప్రార్థన ద్వారా దయచేసేటివాడు. ప్రియమైన దేవుని జనమా, మనము ఎంత అభిషేకముతో నిండిన వారమైనప్పటికీ తప్పక అలసెదము. ఎంత జ్ఞానము గల ఆత్మీయ వరములతో నిండి ఉన్నప్పటికీ తప్పక క్షీణించెదము. నీవు చేయవలసిన నీ చుట్టూ ఉన్న బాధ్యతలు, నీ పిల్లలు, నీ భర్త లేక భార్య, నీ యజమాని మరియు నీ స్నేహితులు, ఇలా అన్ని వేళలలో నీవు ఒంటరిగా వారి కొరకై కార్యములు చేయుచూ ఉన్నట్లయితే మన యొక్క ఆత్మీయ శక్తిని, బలమును కోల్పోయేదము. మనలను మనము ఉత్తేజపరచుకొనవలెనంటే తప్పక ఆత్మీయ శక్తి కావలెను. తండ్రి కుమారుడైన ఆ దేవాది దేవుడే మనుషుల అవసరతలను తీర్చుటకు ముందుగా ప్రతి దినము ఒంటరిగా తనని తాను బలపరుచుకొనుటకు, దానిని బట్టి విశ్రాంతి పొందుటకు గాను ఒక కట్టడిని పెట్టుకొనినప్పుడు ఈ లోకములో ఉన్న మనము ఎందుకు మన స్థితిని మరచి అన్ని వేళలా ఇతరుల కొరకై ప్రయాసపడవలెను? ఇతరుల కొరకై ప్రయాసపడటము అవసరమే, కాని నిన్ను నీవు మరచి కాదు, నీ ఆత్మీయ స్థితిని మరచి కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకై నీవు ఆలోచించడం స్వార్థం కాదు. ముందుగా ప్రతి విషయమునందు ఆత్మలో బలము పొంది తలపెట్టుము. దేవాలయముగా ఉన్న నిన్ను నీవు కాపాడుకొనుము. మన శక్తి చేతనో బలము చేతనో మొదలు పెట్టినట్లయితే తప్పక విఫలమవుదుము. కాని ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ చేత బలము పొందుదుమో అప్పుడు క్రీస్తు వలె అనేకుల కొరకు ప్రయాసపడగలము. దానిని బట్టి క్రీస్తునకు తగిన వారసులముగా మారగలము. దేవుడు ఆ విధముగా మన శక్తి చేత కాక, బలము చేత కాక, కేవలము దేవుని ఆత్మ వలననే సమస్త కార్యములు చేయుటకును, అనేకుల కొరకు ప్రభువు వలె ప్రయాసపడుటకును సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను కాచి కాపాడి కృప చూపుదురుగాక. ఆమేన్. కృపను గూర్చి నేను పాడెదను.
కృపలు సంపన్నుడు దయగలవాడు, కృపలు సంపన్నుడు దయగలవాడు, కృపతుని కాచినుగా నన్ను, కృపలుని నిలిపెనుగా, కృపతుని కాచినుగా నన్ను, కృపలుని నిలిపెనుగా.
కృపను గూర్చి నేను